మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగుతున్నాయి. దీంతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. జోర్డాన్లోని మువాఫాక్ సల్తీ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థావరంలో అమెరికా యుద్ధ విమానాలు ఉన్నట్లుగా సమాచారం. బహ్రెయిన్లో సైరన్లు మోగగా అమెరికా సైనిక బేస్ల సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కువైట్లోనూ సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల దాడులు జరిగినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. యుఏఈలో ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని రక్షణ శాఖ తెలిపింది. దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా సమాచారం. ఖతార్లో కూడా పేలుళ్ల సమాచారం వెలువడింది. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమై భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. అంతకుముందు ఇరాన్పై 3వ విడత వైమానిక దాడులు చేపట్టింది అమెరికా. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై దాడులు ప్రారంభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.